నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను గౌరీ. విశాఖ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత ఎంపీవీ సత్యనారాయణ మెడ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ ప్రకటన చేసింది. విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్టోబర్ 19, 2024లో 5 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లుగా వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనపై సోదాలు నిర్వహించినట్లుగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి గద్దె బ్రహ్మాజీ తప్పుడు పత్రాలను సృష్టించి బినామీ లావాదేవీలను జరిపినట్లు నిర్ధారించింది. ఎండాడలోని హైగ్రీవా డెవలపర్స్కి 2008లో ప్రభుత్వం వృద్ధులు, అనాథల కోసం గృహాల నిర్మాణాలకు కేటాయించిన భూమిని ఎంవివి సత్యనారాయణ, జి వెంకటేశ్వరరావులు తప్పుడు పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించినట్లు ధృవీకరించింది. 19న దాదాపు 24 గంటల పాటు వీరికి సంబంధించిన ఇళ్లు, వ్యాపార సముదాయాలలో ఈడీ నిర్వహించిన సోదాల తర్వాత ఆ వివరాలను తాజాగా వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 యొక్క నిబంధనల ఉల్లంఘనలపై సోదాలు నిర్వహించామని ఈడీ వివరించింది. 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా అమ్మకాలు సాగించారని, ఈ భూమి మార్కెట్ విలువ దాదాపు 200 కోట్లకు ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. దీనిపై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు, సోదాలను నిర్వహించామంది. గద్దె బ్రహ్మాజీ, గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణలు ఫోర్జరీ సంతకాలు, ఫ్యాబ్రికేటింగ్ విక్రయానికి పాల్పడ్డారని నిర్ధారించింది. 2008లో చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హైగ్రీవా సంస్థకు ఎండాడలో 12.51 ఎకరాలను ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఆడిటర్గా రంగప్రవేశం చేసిన జీవి ప్రాజెక్టు అభివృద్ధి కోసం గద్దె బ్రహ్మాజీని పరిచయం చేశారు. తదనుగుణంగా ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీబీ చేతుల్లోకి ప్రాజెక్టు వెళ్లిపోయింది. ఆయన ఆ భూమికి జీపీఏ హోల్డర్. 2020లో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. అమ్మకపు పత్రాలు తయారు చేసి బలవంతంగా విలువైన ఆస్తిని లాక్కోవడానికి నేరపూరితంగా వ్యవహరించారు. సేల్ డీడ్లను దుర్వినియోగం చేశారు. అంతేకాదు, ఎంవివి దాష్టికాలు తారాస్థాయికి చేరుకున్నాయి. లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు చెందిన ఎంవివి అండ్ ఎంకే హౌసింగ్ సంస్థ కోరమనపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. 5 వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న ఆ భూములకు సంబంధించి 11 మంది యజమానులతో 2018 జనవరి 8న ఎంవివి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 11 మంది ఒకే కుటుంబానికి చెందిన అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ల పిల్లలు. ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో ఎంవివి 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన అపార్ట్మెంట్లు నిర్మించారు. కానీ ఇక్కడే ఎంవివి బండారం బయటపడింది. స్థల యజమానులు 11 మందికి కామన్ ఏరియాతో కలిపి మొత్తం 14,400 చదరపు అడుగులు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. భూ యజమానికి వచ్చే అవిభాజ్య వాటా కేవలం 490 చదరపు గజాలే. డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోనే అక్కడ చదరపు గజం విలువ 18,000గా పేర్కొన్నారు. ఎకరా 50 కోట్లు లెక్కేసినా అది కనీసం 500 కోట్ల రూపాయల విలువైన స్థలం. అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది కేవలం 0.96%. ఆ భూములపై యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని ఎంవివి వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగతా భూములు సొంతం చేసుకున్నారు. కొండలను కబ్జా చేసే రాజు, వసూళ్లలో రారాజు, కాదంటే గన్ను గురిపెట్టి బెదిరించే కాట్రాజ్. విశాఖ నడిబొడ్డున సిబిసిఎస్సి చర్చికి చెందిన 500 కోట్ల విలువైన స్థలాన్ని ఎంపీ ఎంవివి బినామీ సంస్థ పేరుతో కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. సిరిపురంలో సిబిఎన్సి చర్చికి సర్వే నెంబర్ 75లో 19,000 గజాల స్థలం ఉంది. దాని మార్కెట్ విలువ 500 కోట్ల పైమాటి. 1993లో జరిగిన రిజిస్ట్రేషన్ ప్రకారం 18 సంస్థల యజమానులకు దానిలో వాటాలున్నాయి. దానిపై నేటికి అనేక కేసులున్నాయి. ఆదిత్య డెవలపర్స్ అనే ఎంవివి బినామీ సంస్థ స్థల యజమానిని బెదిరించి వారికి 30%, డెవలపర్కు 70% వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా రహదారుల విస్తరణలో స్థలం పోతే వాటి యజమానులకు ప్రభుత్వం టీడీఆర్ బాండ్లు ఇస్తోంది. కానీ సిబిసిఎస్సి భూములకు సంబంధించి స్థలం పోకముందే భూ యజమానులతో దరఖాస్తు చేయించి 60 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లను ఆగమేఘాల మీద జారీ చేశారు. ఇవి కాకుండా భూ వివాదాలకు సంబంధించి సెటిల్మెంట్ల వ్యవహారంలో ఎంపీ కుటుంబాన్ని రౌడీ షీటర్లు నిర్బంధించడం ఇందులో మరో కొత్త మలుపు.
విశాఖ నుంచి నేరుగా కడపకు విమానం నడపడం వలన మిగిలిన పెద్ద నగరాలకు లేని సదుపాయం ఇక్కడ సెటిల్మెంట్లకు నేరుగా బ్యాచ్లు వచ్చేందుకు వీలున్న ప్రచారం జరిగింది. ఈ సెటిల్మెంట్ల వెనుక నేరుగా పెద్ద నేత హస్తమే ఉంది అన్న సమాచారం ఇక్కడ బాగా వ్యాప్తిలో ఉంది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ భూమాయలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.